అందరికీ నమస్తే. జై తెలంగాణ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రైతు రుణమాఫీ అంశం దేశ ప్రధాని మోదీ నోట ప్రస్తావించడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అంశంపై ప్రధానికి లేఖ రాశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలలలోపే దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ కోసం 18,000 కోట్ల రూపాయలు విడుదల చేశామని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో తెలంగాణ సీఎం విపక్షాల నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరకు కూడా వెళ్లడంతో మరొకసారి రైతు రుణమాఫీ అంశం తెరపైకి వచ్చింది. సీఎం రాసిన లేఖకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీపై కూడా స్పందించారు. ఆయన కూడా తెలంగాణ సీఎంకు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సో ఇప్పటికీ రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఆ స్థాయి దాటి ఇక రాష్ట్ర స్థాయి దాటి లేఖల పర్వం అయితే ఇప్పుడు కొనసాగుతోంది. దీంట్లో మరొకసారి నరేంద్ర మోడీ గారు కామెంట్ చేయడంతో దేశ ప్రధానిగా చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమలు చేయట్లేదని నరేంద్ర మోడీ మండిపడ్డారు. రుణమాఫీ ఎందుకు చేయట్లేదంటూ కూడా తెలంగాణలో రైతులు ప్రశ్నిస్తున్నారు. సో అని ఆయన మాట్లాడడంతో తెలంగాణ సీఎం ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖలో సారాంశం మనకు తెలిసిందే. 27 రోజుల్లో మొత్తానికి 22 లక్షల రైతులకైతే 17,869 కోట్ల రుణాలు అయితే మాఫీ చేశామని చెప్పి కూడా ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ వాగ్దానంతో తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ దానిని నెరవేర్చలేదని రైతులు రుణమాఫీకి ఎదురు చూస్తున్నారంటూ మహారాష్ట్ర ఎన్నికల సభలో విమర్శించిన ప్రధాన మోడీకి అయితే రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు. సో ఇక మేము చేసిన రుణమాఫీ అంశంలో ఎప్పుడు చేశాము, ఎన్ని రోజుల్లో చేసాము, ఎంతమందికి చేశాము అనే దాంట్లో రేవంత్ రెడ్డి అయితే క్లారిటీ ఇస్తున్నారు. అయితే దీంట్లో మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరొకసారి కూడా తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. దాంట్లో ఆయన ఎస్బీఐ నుంచి తీసుకున్న ఏదైతుందో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో 2 లక్షల పంట రుణమాఫీ విజయవంతంగా అమలు చేసిందని మీరు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దాని గురించి నేను లేఖ రాస్తున్నాను. ఇదే మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా కూడా మీరు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సో ఇదే అంశంలో ఒకసారి ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బయట ఒకసారి చూద్దాము. पीसीआर प्ले बाय। हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों और बहनों, हमें भूलना नहीं है, महाराष्ट्र में भी कांग्रेस और महाआघाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था। हर चुनाव से पहले कर्ज माफी का झूठा वादा कांग्रेस का पसंदीदा हथकंडा है। तेलंगाना में ये लोग कर्ज माफी का वादा करके सत्ता में आए, लेकिन सरकार बनने के बाद इतना समय गुजर गया, अब किसान कुछ पूछ रहे हैं कि उनका कर्ज माफ क्यों नहीं हुआ। भाइयों और बहनों, हमें भूलना नहीं है, महाराष्ट्र में भी कांग्रेस और महाआघाड़ी सरकार ने सिंचाई से जुड़े कितने कामों को रोक कर रखा था।